ముక్కులు బాగా అయ్యాయా? అట్టట్టు కాదమ్మా, ముక్కల్లోకి ఇద్దరు మనుషులు పోతే ఒక్కొక్క ముక్కకి ఈ బాంబుకి నాకు వల్ల నేనే వాసన పట్టలేదు నాకు. ఓ మంచి దేవుడా, ఈ రోజైనా హాస్పిటల్ తెచ్చాను దేవుడా. నాకు ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చేటట్టు చూడు ప్లీజ్ దేవుడా, ప్లీజ్ ప్లీజ్ దేవుడా. ఏం పెద్ద ఏం బాలేదు, ఇక్కడ కూర్చో. నాకు కడుపు పెద్దాయన ముక్కులు పని చేస్తున్నాయా? ముక్కులు స్మెల్ రావట్లేదా? సిమెంట్ బస్తా వేసి ముక్కులు అసలు ఏం లోపల బాగా తెలిసి రాలేదు నాయన. ఎట్లా చేస్తాం? ముందుగా ఇస్తే నీకు నేను నమస్కారం, నా జీవితం అంతా నీళ్ళు ఉంటా అయిపోయిపోతుంది. నాకు ఆ సాయిదా చేయడానికి డబ్బులు లేవు, నేను పేద పరిస్థితి, నాకు ఇంట్లో కూడా దారి దర్శనం లేదు. నన్ను మొట్టుకు గట్టిస్తే నీకు ఉపయోగం చేస్తాను. నీకు వాసన తెలియట్లేదు కదా, అదే కదా నీ ఇబ్బంది. అదే ఇబ్బంది అమ్మా. ఏందయ్యా? రాత్రి నుంచి కడుపులో పుడుతుందమ్మా. ఏం తిన్నావయ్యా? చికెన్ బిర్యానీ తిన్నావమ్మా. ఏంత బాగు స్మెల్ వస్తుంది. పెద్దయినా ముక్కులు బాగా అయ్యాయా? అట్టట్టు కాదమ్మా, ముక్కల్లోకి ఇద్దరు మనుషులు పోతే ఒక్కొక్క ముక్కకి ఈ బాంబుకి నాకు వల్ల నేనే వాసన పట్టలేదు నాకు. దడలేకి దడ అమ్మ, నేను బరాసే తల్లి, నేను మా ఇంటికి పోతా తల్లి, ముక్కులు పుట్టే కథక్కలమ్మా, నేను బతకలేనమ్మా వాసన. అమ్మా నీ మందులు వద్దు, నీ డాక్టర్ పైన నాకు వద్దుగానే బాత్రూమ్ పంపిమ్మా. నాకు పేషెంట్ వచ్చి వీడు గబ్బు పెట్టించారు నాయన. డాక్టర్ మా మందులు ఇచ్చిందా? తర్వాత కంపు కొడుతుందా? కంపు కొడుతుంది, కంపు రాలేదా? నాకు రాలేదే పెద్దనా. అమ్మా ఇంకో పూర్తిగా తగ్గలా అమ్మా. అయ్యా నీ వల్ల ఉన్న పేషెంట్ కూడా వేయడు. మందులు ఇస్తావు రోజు వేసుకోకేనా? పొద్దున నైట్ ఒకటి తగ్గిపోద్దులేపో.